నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గిరి స్టూడియో. నేను మీ గిరిధర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మనం ఇంతకుముందు మొదలెట్టుకున్నట్టుగా లలితా సహస్రనామం యొక్క 1000 నామాల్ని వాటి అర్థాన్ని తెలుసుకునే ప్రక్రియలో మనం 13 నామాల అర్థాన్ని విజయవంతంగా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇవాళ అమ్మవారి అనుగ్రహంతో 14 మరియు 15 నామాల అర్థాన్ని తెలుసుకుందామా? రండి. ముందుగా మనం ప్రతిరోజు లాగానే అమ్మవారి ధ్యాన శ్లోకంతో మొదలెట్టుకుందాం. सिंधूरारुण विग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीं आबीनवक्षोरुहां पाणिबुधाम् अळिपूर्णरक्तचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् पराम् अंबिकाम्. ఇవాల్టి నామం 14వ నామం. ఆ నామాన్ని తెలుసుకుందామా? కురువిందమనిశ్రేణి కనత్కోటీరమండిత. కురువింద అనేది ఒక నవరత్నాల్లో ఒక రత్నం అన్నమాట. ఆ కురువింద అనే రత్నము ఇది కూడా ఎర్రటి రంగుతో అనుసంధానం చేయబడుతుంది. ఈ రత్నం కూడా ఎర్రటి రంగులో ఉంటుంది. ఆ ఎర్రటి రంగు అమ్మవారి మోముతో పాటు కలిసిపోయి ఇంకా ప్రకాశవంతంగా మెరుస్తోందంట. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే కురువింద మనిశ్రేణి కనత్కోటీరమండిత. అమ్మవారి కిరీటంలో కోటాను కోట్ల కురువింద మణులు ఉన్నాయంట. అమ్మవారే ముందే లేత అరుణవర్ణంలో ఉంటుంది అమ్మవారు. సింధూర అరుణ విగ్రహం అనుకుంటాం మనం అమ్మవారి ధ్యానంలో. సింధూర అరుణ విగ్రహంలో అంటే ఆ రంగులో అమ్మవారు ఉంటుంది. దానికి తోడుగా కోట్ల ఎర్రటి మణులు ప్రకాశిస్తూ ఆ అమ్మవారి వెలుతురిని, అమ్మవారి యొక్క ప్రకాశాన్ని, ఆ ప్రకాశంతో పాటు అమ్మవారి యొక్క వైభవాన్ని ఈ విశ్వానికి అంతటికీ వ్యాప్తి చేస్తున్నాయి అన్నమాట. అర్థమైంది కదా? ఈ నామం కురువిందమనిశ్రేణి కనత్కోటీరమండిత. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. కొన్ని నామాలు పెద్దగా ఉంటాయి. ఆ నామాన్ని విడదీసి చదవకూడదండి, దోషం చాలా వస్తుంది. కాబట్టి ఈ నామం మొత్తాన్ని ఒకటే నామంగా పలుకుదామా? మళ్ళీ మెల్లగా పలుకుతాం ఒకసారి. కురువిందమనిశ్రేణి కనత్కోటీరమండిత. 15వ నామంకి వెళ్దామా? అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అంటే ఈ నామంలో ఏం చేస్తున్నారు అంటే అమ్మవారి యొక్క నుదురు గురించి వర్ణిస్తున్నారు. నుదురు అనేది ఒక మనిషి ముఖం లోపల అన్నిటికంటే ముఖ్యమైన భాగంగా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే ఈ నుదురులో ఉండే వర్చస్సుతోనే ఆ మనుషుడు ఏ వర్ణానికి చెందినవాడు, అతను ఏ రకమైన ఉపాసనా బలాన్ని పొంది ఉన్నాడు అనేవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటాం. అయితే ఈ నామంలో ఏం చెప్తున్నారు? అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అంటే కృష్ణపక్షంలో అష్టమి నాడు చంద్రుడు ఎంతైతే ప్రకాశవంతంగా, ఎంతైతే అందంగా ఉంటాడో అంత అందంగా అమ్మవారి యొక్క నుదురు ఉందంట. అమ్మవారి నుదురుని ఇంత వైభవంగా వర్ణించారు. కృష్ణపక్షంలో అష్టమి ఘడియల్లో చంద్రుడు చాలా అద్భుతంగా ఉంటాడు. ఆ చంద్రవంకే అమ్మవారి కిరీటం మీద కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. అంత ప్రకాశవంతంగా, అంతటి చల్లగా, చల్లని చూపులతో చల్లని తల్లిగా ఉన్న లలితా త్రిపుర సుందరి దేవిని వర్ణిస్తూ చెప్పే నామమే ఈ నామం. తెలుసుకున్నారు కదా? ఇవాల్టి నామాలైన కురువిందమనిశ్రేణి కనత్కోటీరమండిత మరియు అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అనే నామాల అర్థాన్ని. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అండ్ మరిన్ని నామాల అర్థాల కోసం మన ఛానల్ గిరి స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫాలోవర్స్ని మన ఛానల్ని యాడ్ చేసుకోండి. అంతవరకు మీ సెలవు తీసుకుంటూ మీ మిత్రుడు గిరిధర్. నమస్కారం.